ఆదిత్య పరిస్థితి తెలిసి అక్కడికి అలేఖ్య ఫ్యామిలీ వాళ్ళు వస్తారు. ఇక అలేఖ్య అయితే ఆదిత్యని అలా చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక అలేఖ్య ఏడవడం చూసి వాళ్ళ నాన్న అయితే ఎందుకమ్మా అబ్బాయికి ఏం కాదు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవద్దు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక ఆదిత్య కూడా ఎందుకు అలేఖ్య అంతలా ఏడుస్తున్నావు అని చెప్పి అంటాడు. ఇక వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటుంది, ఏం లేదు అమ్మాయి కదా, అందుకే నిన్ను ఈ పరిస్థితుల్లో చూసి ఏడుస్తుంది బాబు అని చెప్పి అంటుంది. ఇక బయటికి వెళ్ళాక ఆదిత్య వాళ్ళ నాన్న అయితే సునంద వాళ్ళతో ఆర్గ్యూ పెట్టుకుంటాడు. అది చూసి అలేఖ్య అయితే ఏంటి నాన్న, ఆదిత్య లేచి నడవలేకపోయినా సరే నాకు ఆదిత్యనే కావాలి, నేను ఆదిత్యనే పెళ్లి చేసుకుంటాను నాన్న అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని నీకేం తెలియదు అలేఖ్య, నువ్వు మీ అమ్మతో పాటు వెళ్ళు, నేను ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను, తను జీవితంలో లేచి నడవలేరు అంటున్నారు, అలాంటి వాడితో నువ్వెలా కాపురం చేస్తావు, నేను ఈ పెళ్లి జరగనివ్వను, ఈ పెళ్లి మాకొద్దు, ఈ పెళ్లి క్యాన్సిల్ అని చెప్పి సునంద వాళ్ళతో అలేఖ్య వాళ్ళ నాన్న అయితే అంటూ ఉంటారు. అది విని సునంద అలాగే వాళ్ళ ఆయన ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అలేఖ్య మాత్రం లేదు నాన్న, నేను మాత్రం ఆదిత్యతోనే కలిసి ఉంటాను, ఆదిత్య లేవలేకపోయినా పర్వాలేదు, నాకు ఆదిత్యనే కావాలి అని చెప్పి అంటుంది. అది విని వాళ్ళ నాన్న అయితే నీకేం తెలియదు, ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి అలేఖ్యని పంపించేస్తాడు. ఇక ఆ మాటలు అన్నందుకు సునంద అయితే మాటలు మర్యాదగా రానివ్వండి, నా కొడుకు లేస్తాడు, లేచి నడుస్తాడు, ఎందుకు నడవడు, మీరు ఎందుకు అలా అంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు నీ కొడుకు జీవితంలో మరీ లేచి నడవలేడు, నీ కొడుకు మంచం మీద పడి ఉంటాడు, ప్రాణాలతో ఉన్నాడు అంతే అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని సునంద వాళ్ళకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆ పెళ్ళిని వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.